కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. జనసేనాని రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. అంజన్న క్షేత్రానికి భారీగా తరలి వస్తున్నారు జన సైనికులు, అభిమానులు. టీటీడీ నిధులతో నిర్మించేటువంటి భవనాలకు భూమి పూజ చేయనున్నారు పవన్. 35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రాన్ని అక్కడ నిర్మించబోతున్నారు. శంకుస్థాపన అనంతరం పార్టీ కార్యకర్తలతో పవన్ భేటీ అవుతారు. ఇటీవల జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆయన సన్మానం చేయబోతున్నారు. వారితో మాట్లాడి వారితో ఇంటరాక్ట్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, ఆంజనేయ స్వామికి గొప్ప భక్తులు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కొండగట్టుకు వెళ్ళి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఆ సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని, కొండగట్టు అభివృద్ధికి కొంత సహాయం అవసరం అంటూ అక్కడ నిర్వాహకులు చెప్పారు. అయితే ముఖ్యంగా ఏమేం పనులు కావాలి అని అడిగినప్పుడు ప్రధానంగా వాళ్ళు 2 అంశాలను ఆయన దగ్గర చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదటిది, దీక్ష విరమణకి ఒక మండపం ఉంటే బాగుంటుంది. భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు, స్వామివారి మాలలో అక్కడికి వస్తున్నారు. ఆ సందర్భంలో వారికి దీక్ష విరమణ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని వాళ్ళు చెప్పారు. అలాగే కొన్ని విశ్రాంతి గదులు కూడా అవసరం, సత్రం కూడా కావాలని చెప్పేసి అడిగారు. ఈ నేపథ్యంలో వెంటనే టీటీడీ చైర్మన్తో మాట్లాడి కొండగట్టు అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల గురించి ఆయన ఆమోదింపజేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 35 కోట్ల 19 లక్షలతో కొండగట్టు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ వెంటనే శ్రీకారం చుట్టారు. ఆ నిధులు వెంటనే విడుదలయ్యేలా కూడా చూశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలకి హాజరై అక్కడ శంకుస్థాపన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీక్ష విరమణ మండపం, కొన్ని వందల మంది ఒకేసారి దీక్ష విరమణ చేసే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద మండపాన్ని అక్కడ నిర్మించబోతున్నారు. అలాగే సుమారుగా 90కి పైగా గదులతో ఒక విశ్రాంతి సత్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున ఉన్నారు తెలంగాణలో. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు భారీగా, పార్టీ కార్యకర్తలు కొండగట్టుకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మరింత మంది ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరొకసారి జనసేన పార్టీ యాక్టివ్ అవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లతో కూడా జనసేనాని భేటీ అవ్వబోతున్నారు. పూర్తి స్థాయిలో కొండగట్టు ఆలయానికి సంబంధించిన కార్యక్రమం కోసమే వస్తున్నప్పటికీ పనిలో పనిగా ముఖ్యమైనటువంటి పార్టీ కార్యకర్తలతో ఆయన భేటీ అవ్వబోతున్నారు. రేపు భేటీ అవుతారు. అలాగే జనసేన మద్దతుతో గెలిచినటువంటి సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఆయన సన్మానం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమంలో ఏం చెప్పబోతున్నారు, ఈరోజు కొండగట్టు అంజన్నకి అక్కడ ప్రత్యేకంగా ఆయన పూజలు చేసిన తర్వాత, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ఆయన తెలంగాణలో ఉన్నటువంటి జనసేనకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, జనసేనలో యాక్టివ్ అవ్వాలని ఆయనకు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనసేన కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు. వారి మద్దతుతో చాలామంది సర్పంచులు, అలాగే వార్డు మెంబర్లు గెలిచినటువంటి తీరు మనం చూసాం. ఈ నేపథ్యంలో వారితో ఈయన భేటీ అవ్వబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఇప్పుడు జనసేన మరొకసారి యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. జనసేనని యాక్టివ్ చేయాలన్న ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. చాలా సందర్భాల్లో మాట్లాడారు. తెలంగాణలో కూడా ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారని, కార్యకర్తలు ఉన్నారని, కార్యకర్తలు కోరుకుంటున్నారని, పార్టీ యాక్టివ్ చేయాలని అనుకున్నారు. గతంలో కూడా కొన్నిసార్లు ఆలోచించినప్పటికీ అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా కుదరలేదు. అయితే అంటే ఇండివిజువల్గా వెళ్ళాలా, లేకపోతే బీజేపీతో కలిసి వెళ్ళాలా, ఇలా రకరకాల చర్చలు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూడా ఇక్కడ ఎన్నికల్లో కానీ ఇక్కడ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతాయి ఏపీలో లాగా అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. కానీ అటు జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కానీ, లేదంటే పంచాయతీ ఎన్నికల సందర్భంగా కానీ ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పొత్తు కుదరకపోయినప్పటికీ కూడా జనసేన మద్దతుతో చాలామంది వార్డు మెంబర్లు, సర్పంచులు గెలిచిన నేపథ్యంలో మరొకసారి జనసేన, తెలంగాణలో జనసేన అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కొండగట్టుకు రానున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్న మా ప్రతినిధి. చంద్రశేఖర్, ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది, అక్కడ కొండగట్టు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అట్ ది సేమ్ టైం జనసేన మద్దతుతో గెలిచినటువంటి సర్పంచ్లు వార్డు మెంబర్లతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతారంటూ తెలుస్తోంది. ఎలాంటి దిశానిర్దేశం ఉండే అవకాశం ఉంది, ఎలాంటి చర్చ జరుగుతుంది? నందు పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన ఇలవేల్పుగా భావిస్తారు. చాలా కాలం నుంచి కూడా ఆయన యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి సమయంలో ప్రజారాజ్య కార్యక్రమాల్లో ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో సైతం ఆయన ఉస్నాబాద్ లో ఒక విద్యుత్ షాక్ గురైనటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఒక్కసారిగా ఆయన మళ్ళీ దర్శించుకున్నాడు. దాదాపుగా వారాహి వాహన పూజ సందర్భంలో అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో సైతం మొక్కులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో కొండగట్టు ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హనుమాన్ మాలధారణ చేసినటువంటి భక్తులు వస్తారు. విచ్చేసిన తర్వాత మాల విరమణ సందర్భంగా అలాగే వసతి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని ఇక్కడ ఆలయ అధికారులు ఇక్కడ భక్తులు ఆయనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. నందు ఈ క్రమంలో ఆయన స్పందించినటువంటి పాజిటివ్ గా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లలో ఈ విషయాన్ని ప్రతిపాదించారు. దానికి సంబంధించి వెంటనే యాక్సెస్ చేసినటువంటి సందర్భంలో 35,19,00,000 రూపాయలు మంజూరు చేస్తూ ఆయన మంటప నిర్మాణ గది అలాగే 96 గదులు వసతి గృహాలకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ఆయన మరికొన్ని నిమిషాల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఇటు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి తేడా లేకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అభిమానులు ఇక్కడికి వచ్చారు. వచ్చేసి పవన్ కళ్యాణ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆ సినీ తార హోదాలో ఆయన వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించినటువంటి వార్డు మెంబర్లు, సర్పంచులు, కొంతమంది ఉప సర్పంచులు వీళ్ళందరితో కూడా సమీపంలో బృందావన్ రిసార్ట్స్ అని ఉంటుంది. బృందావన్ రిసార్ట్స్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు. ఇంటరాక్ట్ అయిన తర్వాత దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం ఎన్నికల ప్రక్రియలో వారు పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇక్కడ అందుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఖచ్చితంగా కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి మా వంతు సహకారం ఖచ్చితంగా అందజేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రకంగా అత్యుత్సాహం సైతం చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే కేవలం ఆ జగిత్యాలలో డిపిఆర్ఓ లేడు, ఆ కలెక్టర్ కి విషయం సరిగా అవగాహన ఉందా లేదా తెలియదు. ఈ క్రమంలో ప్రైమ్ అంటే మీడియాలో ఉన్నటువంటి వారికి సైతం అనుమతి నిరాకరించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అత్యుత్సాహం కనబరుస్తున్నారు. ఇక్కడ చాలా 17 మందికి మాత్రమే పాసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఓవరాల్ గా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తున్నది. పోలీసులకు వాగ్వాదానికి దిగాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సమన్వయ లోపం కనబడుతుంది. అవగాహన రాజకీయం అధికారుల వద్ద కనబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నందు, ఎందుకని అంత తక్కువ మందికి పాసెస్ ఇవ్వడం కానీ అంత రిస్ట్రిక్షన్స్ దేనికోసం? ఒకటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రామానికి ఆయన ప్రథమ పౌరుడు అధ్యక్షుని హోదాలో సర్పంచ్ ఉంటాడు. నందు ఈ సర్పంచ్ కి సైతం ఇక్కడ అనుమతి నిరాకరించినటువంటి దురదృష్టకరమైన ఘటన. అంటే అధికారుల సమన్వయ లోపం ఉందా లేకుంటే వీరికి అవగాహన రాహిత్యమా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే జర్నలిస్ట్ రంగాలు సైతం మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకంటే ఒక అధికారిక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మన తెలంగాణ రాష్ట్ర అతిథి హోదాలో ఆయన వస్తున్నారు. మన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన వెల్ఫేర్ మినిస్టర్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారు. ఇటీవల మైనార్టీ అంటే అజరుద్దీన్కి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వీళ్ళందరూ కూడా ఒకసారి సమన్వయం చేస్తామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీంతో అభిమానులు కొద్దిగా అసహనానికి గురవుతున్నారు. ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఖచ్చితంగా గ్రామ ప్రథమ పౌరునికైనా కానీ అనుమతి లేకుండా ఎలా అనేటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. మరొక కోణంలో చూడలేము చంద్రశేఖర్, ఇప్పుడు కొండగట్టు అంజన్న చాలా పవర్ఫుల్ అంటూ నమ్ముతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కొండగట్టుకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం.
అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆలయం కదా, మరి ఇక్కడ ఇక్కడి రాజకీయాల నుంచి బయటే ఉందా ఈ అంశం? అంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయింది అనే ప్రశ్న కానీ, అంటే తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోలేదా? అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ డెవలప్ చేయాల్సిన పరిస్థితి అనే ఇలాంటి ప్రశ్నలు ఈ కోణంలో చూసే అవకాశం ఏం లేదా? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఇది అత్యంత పవిత్రమైన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఒకంత గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ పర్యటించడం జరిగింది. ఆ పర్యటించినటువంటి నేపథ్యంలో సుదీర్ఘమైనటువంటి సమన్వయం ఏర్పాటు చేసి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధికి ఖచ్చితంగా నిధులు ఇస్తామన్నారు. కొంతమేరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ నత్తనడక నడుస్తుంది అభివృద్ధి అనేది విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం పలుమార్లు కోరడం జరిగింది. ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రసాద్ అనే స్కీమ్ కింద మీరు అప్లై చేసుకుంటే, దరఖాస్తు చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు సైతం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే వీరంతా కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. గత పాలకులు, ప్రస్తుత పాలకులు ఎందుకు దీన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు నుంచి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అనేది ఒక రకంగా ఉంది. మరొక రకంగా చూస్తే సరే ఎవరు చేసినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలకి హిందూ సంప్రదాయాలు, సనాతన సంస్కృతి సంప్రదాయాలని, సనాతన ధర్మాన్ని రక్షించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే ఇదంతా కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. నందు రాజకీయంగా ఎలా ఉండబోతుంది చంద్రశేఖర్? అంటే సర్పంచులతోనూ వార్డు మెంబర్లతోనూ ఆయన భేటీ అవ్వబోతున్నారంటూ తెలుస్తోంది. ఆయన పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా భేటీ అవుతారంటూ తెలుస్తుంది. సో వారికి ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ సందర్భంగా ఇక తెలంగాణలో మరొకసారి జనసేనని మరింత యాక్టివ్ చేసే ప్రయత్నాలు ఏమైనా కనిపిస్తున్నాయా? చాలా రోజుల నుంచి అభిమానులు అడుగుతున్నారు ఆయన్ని తెలంగాణలో కూడా యాక్టివ్ అవ్వమని చెప్పేసి. ఖచ్చితంగా కొద్దిపాటిగా ప్రాబల్యం ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, కొంతమంది సర్పంచులు జనసేన బలపరిచినటువంటి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఎంపిక కావడం జరిగింది. అది చాలా తక్కువ స్థాయిలోనే అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ హైదరాబాదు, ఇతర ప్రాంతాలు, వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం అభిమానులు, భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరొక విషయాన్ని ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన పార్టీ కార్యకలాపాలు విస్తరించడానికి మనం ముందుకెళ్దామనేటువంటి కోణంలో సైతం ఒక అడుగు వేస్తున్నట్టుగా భావించవచ్చు. దీనిలో ఎలాంటి కీలకమైనటువంటి దిశానిర్దేశం చేయనున్నారు, ఎట్లాంటి సూచనలు చేయనున్నారు అనేటువంటి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఇతర పార్టీలు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి లాగా ఉందో, ఆ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందో, రాబోయే కాలంలో ఇక్కడ సైతం అలా కూటమి గట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇతనికి రాజకీయ నాయకుని కన్నా ఎక్కువ హీరో, ఒక స్టార్ హీరోగానే భావిస్తున్నారు. పొలిటికల్లీ ఆయన సక్సెస్ అయ్యారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పటి నేపథ్యంలో ఈ క్రమంలోనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఎలా ఉండబోతుంది రాజకీయ పరిణామాలు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. నందు రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. అప్డేట్స్ అందిస్తుండండి ఎప్పటికప్పుడు పవన్ పర్యటనకు సంబంధించి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే ఏపీ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, అలాగే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మూడు ముఖ్యమైన అంశాలు, మూడు ముఖ్యమైనటువంటి కోణాలు ఇక్కడ చూడాలి. బట్ బిఫోర్ దాట్ అక్కడ పోలీసులు కొంత ఎక్కువ రిస్ట్రిక్షన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈవెన్ స్థానికులకు కానీ, స్థానిక సర్పంచ్ కానీ ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు, కొంత అత్యుత్సాహం చూపిస్తున్నారు అంటూ మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను. సో మూడు ముఖ్యమైనటువంటి కోణాలు. మొదటిది, టీటీడీ నిధులు తీసుకొచ్చి 35 కోట్లు 19 లక్షలు టీటీడీ నిధులు తీసుకొచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మంచి విషయం. తెలంగాణలో ఉన్నటువంటి టెంపుల్ కొండగట్టు ఆలయానికి ఆయన ఆంజనేయ స్వామికి మహాభక్తుడు. ఈ నేపథ్యంలో ఆంజనేయ స్వామి భక్తుడిగా ఆ ఆలయానికి అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన
చేయగలిగినంత ఆయన చేస్తున్నారు. టీటీడీతో మాట్లాడారు. టీటీడీ నిధులతో దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు నిర్మిస్తున్నారు, ఎన్నో ఆలయాల అభివృద్ధి చేస్తున్నారు, పునర్నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే పాత ఆలయాలు పాడైపోయి ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలయాలని తిరిగి నిర్మించి అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు కొండగట్టుకు కూడా కొంత నిధుల్ని టీటీడీ ఇవ్వడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. ఖచ్చితంగా అక్కడ సుమారుగా 2000 మంది దీక్ష తీసుకొని వచ్చినటువంటి భక్తులు దీక్ష విరమణ చేయడానికి అవసరమైనటువంటి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 96 గదులతో ఒక విశ్రాంతి సత్రాన్ని కూడా అక్కడ నిర్మించబోతున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం. ఎవరు చేసినా అభివృద్ధి అనేది, ఆలయాల అభివృద్ధి చేయడం అనేది చాలా మంచి పరిణామం. అందులోనూ కొండగట్టు అంజన్న చాలా శక్తివంతమైనటువంటి దేవుడు. ఆయనకి అక్కడికి చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు, కొన్ని వేల సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో ఇదొక విషయం. మరొక 2 ముఖ్యమైన అంశాలు. మొదటిది, మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకని ఇన్ని రోజులు ఈ కార్యక్రమాలు చేపట్టలేకపోయింది? అక్కడ అంత అవసరం ఉందని తెలిసిన తర్వాత, అందులోనూ చాలా పాపులర్ టెంపుల్ కదా, ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి టెంపుల్ అయితే ఎవరు తెలియకపోతే అదో వేరే అంశం. కానీ అంజన్న ఆలయం అనేది కేవలం తెలంగాణలో కాదు, ఏపీలో అయినా సరే దేశవ్యాప్తంగా చాలామంది అక్కడికి వస్తుంటారు భక్తులు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం ఎందుకని చూసుకోలేకపోయింది ముందే? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ విషయంలో విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. గతంలో కేటీఆర్ ఇప్పటికే నిధులు కేటాయించారు కాబట్టి ఇదొక అంశం. రాజకీయంగా ఈ కోణంలో కూడా ఖచ్చితంగా చూడాల్సిన అంశం. వీటన్నిటితో పాటు ఇప్పుడు జనసేనాని తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో అంజన్న ఆలయంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు రేపు పార్టీ కార్యకర్తలతో భేటీ అవ్వబోతున్నారు. తమ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్లతో ఆయన ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. వాళ్ళకి సన్మానం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి తెలంగాణలో ఈ సందర్భంగా మరింత యాక్టివ్ అయ్యే ప్రయత్నం జనసేన చేస్తుందా అంటే, అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు, ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ కూడా యాక్టివ్ చేయండి, ఇక్కడ కూడా పోటీ చేయండి అని చెప్పి కోరుతున్నారు జనసేనాన్ని. జనసేన కూడా ఆలోచనలో ఉంది. గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు మనం చూసాం. కానీ ముఖ్యంగా ఇప్పుడు జనసేన మద్దతుతో కొంతమంది వార్డు మెంబర్లు, సర్పంచ్లు గెలవడం, ఆ తర్వాత జనసేనని కూడా ఈ విషయాన్ని అడ్రస్ చేశారు. మేము వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పి అడ్రస్ చేశారు. రేపు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. ఈ సందర్భంగా మరొకసారి యాక్టివ్ అయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. రేపు ఒక దిశానిర్దేశం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. జనసేనలో ఆ ఉత్సాహం కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన ఈక్వేషన్, చాలా రోజుల నుంచి యాక్టివ్ అవ్వలేకపోవడానికి ముందుకి వెనక్కి వెళ్తుంది ఈ విషయం. కారణం మనం క్లియర్గా చూస్తున్నాం. ఓ పక్క జనసేన ఇక్కడ ఏపీలో చాలా యాక్టివ్గా ఉంది, అక్కడ చాలా బలంగా ఉన్నారు, తెలంగాణలో యాక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈక్వేషన్స్ కుదరడం లేదు. ఏమని? ఓ పక్క బీజేపీ అటు ఇటుగా ఉంది. ఒకనొక టైంలో అసలు మేమే ఇక ఆల్టర్నేట్ అని చెప్పుకొని, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేమే ఆల్టర్నేట్ చెప్పుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు 3వ స్థానంలో పడిపోయింది. చాలా పేలవమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక ఉత్సాహం కావాలి, శక్తి కావాలి, ఒక సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు టీడీపీ కూడా ఎప్పటి నుంచో ఆలోచనలు చేస్తుంది. చంద్రబాబు కూడా ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణలో పార్టీని మళ్ళీ విస్తరించాలి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు పోటీ చేసే స్థాయికి వెళ్ళాలని చెప్పి జనసేన అదే ఆలోచనలో ఉంది. కానీ ఇండివిజువల్గా వస్తారా? గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా సరే చాలా క్వశ్చన్స్ ఇక్కడ ఎదురవుతున్నాయి. ఇండివిజువల్గా జనసేన వస్తుందా, లేకపోతే ఇక్కడ బీజేపీకి మద్దతు ఇస్తుందా, లేదంటే ఏపీలో చాలా సక్సెస్ఫుల్ ఈక్వేషన్ అయినటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఈక్వేషన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తారా అన్నప్పుడు గతంలో బీజేపీ అందుకు కొంత అనుకూలంగా స్పందించలేదు. వద్దు, ఇక్కడికి వస్తే మళ్ళీ నెగిటివ్ అవుతుందేమో, ఏపీ పార్టీలు ఇక్కడికి ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాయన్న ఆలోచన వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇండివిజువల్గానే వెళ్ళారు. కానీ బీజేపీ కూడా అంత ప్రభావం చూపించలేకపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీకి కూడా మద్దతు అవసరం అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో టీడీపీ జనసేన కూడా ఎలాగో ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి, ఎలాగో ఈ ఏపీలో సక్సెస్ఫుల్ ఈక్వేషన్ కాబట్టి మరి తెలంగాణలో కూడా అదే చేస్తారా? అది చేస్తే మళ్ళీ రాజకీయ సమీకరణాలు చాలా మారే అవకాశం ఉంటుంది. ఏపీ పార్టీలని లేదంటే ఏపీ నాయకులని ఇప్పటికే బీఆర్ఎస్ కొంత హడావుడి చేసే ప్రయత్నం చేస్తుంది ఈ అంశాన్ని పట్టుకొని. సో ఓవరాల్గా ఇలాంటి విషయాలకు సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉంది. జనసేనని ఓవరాల్గా యాక్టివ్ చేసే ఆలోచన అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. అన్నిటికీ మించి కొండగట్టుకు జనసేనని ఇలా మద్దతుగా నిలవడం చాలా మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కొండగట్టు సాక్షిగా ఇక జనసేన మరొకసారి తెలంగాణలో యాక్టివ్ అవబోతోందా? మరోవైపు టీటీడీ నుంచి నిధులు తెచ్చి కొండగట్టుని డెవలప్ చేయడం కరెక్టే, మంచి పరిణామమే. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకని ఈ విషయంలో చొరవ తీసుకోలేకపోయిందనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని లేవనెత్తే అవకాశం ఉంది కదా. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.